హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ హేమమాలిని. ఎక్కడ చూసినా లిటిల్ హార్ట్స్ హవా మామూలుగా లేదనమాట. సో మరి దానికి కర్త కర్మ క్రియ సృష్టికర్త మనతోటి ఉన్నారు సాయి మార్తాండ్ గారు. ఆయనతో మాట్లాడేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కాదు, అంత షైగా మాట్లాడుతున్నారు, అంత బ్లాక్ బస్టర్ సినిమాని ఇచ్చేసి వాట్ ఈస్. జనాలు ఉన్నారు కదండి, అందుకే సై. కాదు, నిజంగా ఇందాక అడిగినట్టుగా నీలాంబరి అండ్ నరసింహ స్టోరీ మాకు కావాలి, మరి అది నిజంగా వస్తుందా? మోస్ట్లీ నో అండి. అంటే ఇంకా అయిపోయింది కథ, ఇంకా ఇంకేం రాస్తాము. ఒకవేళ ఐడియాస్ వస్తే మేబీ విల్ డూ ఇట్, కానీ ప్రస్తుతానికి అయితే నాకేం ఐడియాస్ లేవు దాని మీద. సో ప్రస్తుతానికి ఏముండదు. సో యాక్చువల్లీ ఈ కథ రాసినప్పుడు కావచ్చు, లేదంటే స్టోరీ అనుకున్నప్పుడు, లైన్ అనుకున్నప్పుడు కావచ్చు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇలా జనాల ముందుకు తీసుకొచ్చేదాకా మీరు ఫేస్ చేసిన వన్ ఛాలెంజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకి చాలా మంది రైటర్స్, మౌలి రైటరే, హిమ్సెల్ఫ్ హీజ్ ఎ రైటర్, ఆదిత్య కూడా రైటరే. సో పాపం వాళ్ళు చెప్తారు. నేను నా బాధ ఏంటంటే వాళ్ళని ఎప్పుడు హర్ట్ చేయాలని లేకుండే, సో ఒప్పుకునేవాడిని కాదు, అది కన్విన్స్ చేసేవాడిని. వాళ్ళు కూడా అన్నా అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ సేమ్ అలాగే అందరిని కన్విన్స్ చేయటము. అండ్ ఆల్సో అంటే నువ్వు ఫస్ట్ రాసుకున్నప్పుడు ఒకటి రాసుకుంటావు, ఇమాజిన్ చేసుకున్నావు, అది లాస్ట్కి వచ్చేటప్పుడు అదే ఉండాలి. ఇట్స్ యువర్ వాయిస్, ఇట్ షుడ్ నాట్ చేంజ్ అనేది. అది చేంజ్ అవ్వకుండా ఉండటానికి మ్యాక్సిమం ట్రై చేశాను. 99.9% చేంజ్ అవ్వలేదు. స్క్రిప్ట్లో ఉన్నట్టే వచ్చింది. సో సో యాక్చువల్లీ సినిమాలో టాప్ నాచ్కి తీసుకెళ్ళిపోయిన సెగ్మెంట్ ఏదన్నా ఉందంటే దట్ ర్యాప్ సాంగ్. మెయిన్లీ మా కృష్ణకాంత్ పార్క్లో షూట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్ యాక్చువల్లీ. సో మేము రెగ్యులర్గా చూసే స్పాట్స్, అరే ఇక్కడ మనం వెళ్ళాం కదా అన్న ఫీల్ వచ్చిందనమాట. సో అసలు ఆ సాంగ్ని తీసుకురావాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అండ్ వై దట్ సాంగ్? వాళ్ళు యాక్చువల్లీ హీరో ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, అది వాళ్ళ డాడీకి ట్రామా రావాలి. అది లవ్ లెటర్ అవ్వచ్చు, వీడియో సాంగ్ అవ్వచ్చు, లేదా నార్మల్ సాంగ్ అవ్వచ్చు, లేదా ఫోటో అవ్వచ్చు. సో ఆ ఫోటోస్ ఎలాగో పెట్టాను. సో దానికంటే ముందు మనకు సాంగ్ ఇంపార్టెంట్ కాబట్టి, అంటే ఏదైనా డిఫరెంట్గా చేయాలి. బికాస్ సినిమాలో కాన్ఫ్లిక్ట్ తక్కువ, క్యారెక్టర్స్ అందరూ ఎక్కేసారు ఆడియన్స్కి. ఒక్క సాంగ్ బ్లాస్ట్ అవుతుంది నాకు డెఫినెట్లీ తెలుసు. అది ఏ సాంగ్ ఉన్నా సరే, ఆ సాంగ్ కాదు ఏ సాంగ్ ఉన్నా సరే బ్లాస్ట్ అవుతుంది. బట్ వెన్ ఐ థాట్ ఏమైనా చప్పడి సాంగ్ ఉండాలి, చిల్లరగా వేయాలి వాడు అన్నప్పుడు, సో వాడి ఏజ్ పడిది మారద్దు, వాడు చెప్పే పాట కూడా అలాగే ఉండాలి, నార్మల్ లిరిక్స్ ఉండాలి అని అనుకున్నప్పుడు యూట్యూబ్లో వెతికా బ్యాడ్ తెలుగు సాంగ్స్ అని వెతికిన తర్వాత నాకే గుర్తొచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ శరత్ అని చెప్పి నా కోడ్ ప్రొడ్యూసర్ నా షార్ట్ ఫిల్మ్స్కి. వాడు ఒక 2-3 సాంగ్స్ చేసిండు అట్లాంటివి. పాపం వాడు, అరే ఈ సాంగ్ తీసుకుంటారా నేను, నాకు ఇచ్చేసే ఈ సాంగ్ అంటే, వాడు చాలా మంచోడు, డబ్బులు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, తీసుకోవాలా నీకన్నా ఎక్కువనా అని చెప్పి ఇచ్చేసాడు. శరత్, థ్యాంక్ యూ సో మచ్ శరత్. హీఈస్ ఫౌండర్ ఆఫ్ కేసీ స్టూడియోస్, కీన్ కంటెంట్ స్టూడియోస్. సో వాడి వల్ల సగం సక్సెస్. సెకండ్ హాఫ్ అంత ఎగుడి నవ్వుతున్నారు అంటే వాడు వన్ ఆఫ్ ద రీజన్స్. వాడు ఆ సాంగ్ ఇవ్వటం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. సరే, డబ్బులు తీసుకోలేదన్నారు, ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కదా, ఇస్తారా పోనీ? డెఫినెట్గా నా డబ్బులు వాడితే వాడి డబ్బులు నావి. సో అదే ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ప్రొడక్షన్ హౌస్ నుంచి పేమెంట్స్ అందినాయి అంట అని చెప్పి వార్త వచ్చింది. సో ఏమైనా వచ్చినాయా? అంటే మీట్ అయ్యానండి, దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్, బట్ ఏ చెక్ తీసుకోలేదు ఇప్పుడు వరకు. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఐ లవ్ ఎవ్రీ ప్రొడ్యూసర్. వాళ్ళందరూ చాలా పెద్ద ప్రొడ్యూసర్స్. జస్ట్ ఏంటంటే కథ లేనప్పుడు ముందే తీసుకొని ఎందుకు, మనము కథ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్దాం, దానికి కథకు తీసుకుంటా. అండ్ ఇందాక అంటున్నట్టుగా జగపతి బాబు గారు చేయాలి అసలు మౌలి ఫాదర్ క్యారెక్టర్ అది ఇదని చెప్పారు. ఇంకా అలా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అండ్ ఆఫ్టర్ సీయింగ్ రీప్లేస్మెంట్ ఆఫ్ రాజీవ్ గారు, వాట్ యూ చేంజ్? మొన్న జగపతి బాబు గారు కాల్ చేసి మార్నింగ్ నేను ట్రైలర్ చూసాను మాడతాను, రాజీవ్ గారే చాలా బాగా చేశారు మరి. హీస్ వెరీ స్వీట్, హీస్ వెరీ క్యూట్. సో కాల్ చేసి రాజీవ్ గారు పర్ఫెక్ట్ చాయిస్, నేను చేయకపోవడమే బెటర్ అయింది, రాజీవ్ గారు అద్భుతంగా చేశారు అని చెప్పారు. ఐ టోల్డ్ దిస్ రాజీవ్ గారు knew this. So yeah, all the very best. thank you so much and thank you. All the very best.